సండే రోజు మార్నింగ్ అక్కడ కూర్చొని చాయ్ తాగితే మీ ఇల్లు రిసార్ట్ లా అనిపిస్తుంది. మూవీస్ లో హీరోయిన్ వర్షం పడేటప్పుడు విండో దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ సీనరీని చాలా ఎంజాయ్ చేస్తుంది. సీనరీ చాలా బాగుంటది కదా. హాయ్, ఐమ్ వేణు. ఐమ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. గివ్ మీ 1 minute ఆఫ్ యువర్ టైమ్ డైలీ. ఐల్ చేంజ్ ద వే యూ థింక్ అబౌట్ యువర్ హోమ్. కానీ మన రియల్ లైఫ్ లో కాఫీ తీసుకొని బెడ్ మీదనో లేదా సోఫాలోనో కూర్చుంటాం. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం మన ఇంట్లో కాదు, మన విండోలో ఉంది. మన ఇల్లు కట్టిన మేస్త్రి పాపం వాళ్ళకేం తెలుసు, అలవాటు ప్రకారం వాళ్ళు విండో సిల్ అంటే విండో స్టార్ట్ అయ్యే హైట్ ని 3 feet లేదా 4 feet నుంచి స్టార్ట్ చేస్తారు. అంతే హైట్ లో ఉంటే అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడం మాత్రం ఇంపాసిబుల్. కూర్చొని ఎంతసేపు బయటకు చూస్తాం, ఏమైనా పని ఉంటే చూస్తాం. సో ఆ స్పేస్ డెడ్ స్పేస్ లా మారిపోతుంది. సొల్యూషన్ సింపుల్. నెక్స్ట్ టైం ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు మీ బెడ్రూమ్ లో ఒక మెయిన్ విండోని 18 inch నుంచి స్టార్ట్ చేయండి. మేము ఆల్రెడీ ఇల్లు కట్టేసాము, ఇప్పుడు ఏం చేయలేము. మీ విండో ముందు ఒక లో స్టోరేజ్ బెంచ్, అక్కడ కూర్చొని మీరు విండో బయటకు చూడడానికి ఒక లో స్టోరేజ్ బెంచ్ యాడ్ చేయండి, సరిపోతుంది. సండే రోజు మార్నింగ్ అక్కడ కూర్చొని చాయ్ తాగితే మీ ఇల్లు రిసార్ట్ లా అనిపిస్తుంది. వర్షం పడేటప్పుడు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వేడి వేడి పునుగులు, వేడి వేడి బజ్జీలు ఇంట్లో చేసుకుని తింటుంటే ఆ కార్నర్ లో కూర్చొని అబ్బాబ్బాబ్బాబ్బా. మీకు కూడా మీ బెడ్రూమ్ లో అలాంటి స్పాట్ కావాలి, అలాంటి విండో సీటింగ్ కావాలి.